ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య కృప నేటి దినము వరకు నీకును నీ కుటుంబానికి తోడయుందని ప్రభు పేరట నమ్ముచున్నాను. ప్రార్థన కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినాన్న ప్రత్యేకముగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, తోడయుండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. కీడు కల్పించేవారు హృదయంలో మోసము కలదు, సమాధాన పరచుబట్టుకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. ఈ రోజున ఈ మాట మన జీవితాల్లో నీరు కట్టి ఫలించాలి. కీడు కల్పించేవారు హృదయంలో మోసం అనేది ఉంటుందట. ఎవరైతే సమాధానకరమైనటువంటి ఆలోచన చెప్తారో వారు నిత్యము కూడా సంతోషభరితులుగా వారు నిలబడతారట. అనేకులు నేటి దినములో మేలు పొందుకుని వాడు కూడా ఎవరైతే మేలు చేశారో వారికి కీడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేకులు ఎందరైతే వారిని బలపరిచారో, ఎందరైతే వారు దుఃఖము నుండి కానీ వారిలో ఉన్నటువంటి బాధ నుండి కష్టం నుండి విడుదల కలుగుటకు కారకులయ్యారో వారిని లెక్క చేయకపోవడం, విలువనివ్వకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నా దేవుడు సెలవిచ్చిన మాట, కీడు కల్పించేవారు వారు మోసం చేస్తారు. నిజమే, ఇంటిలో ఉన్నవారే, అన్నదమ్ములే, అక్కచెల్లులే, తల్లిదండ్రులే, బిడలు, లేకపోతే ఆ బిడలకు తల్లిదండ్రులు బిడలకు ఎందరో ఒకరినొకరు కీడు కల్పించుకోవడం, మోసం చేయడం. కానీ వాక్యంలో అంటాడు, సమాధానపరచు ప్రతి ఒక్కడు కూడా సంతోషిస్తాడట. సమాధానపరచు ప్రతి ఒక్కరు. ఈ రోజున నీకు నాకు సమాధానం ఇచ్చేది ఒకటేనండి, సజీవమైన దేవుని వాక్యం. మన యొక్క జీవితంలో ఉన్న రుగ్మతను కానీ, మన జీవితంలో ఉన్న కష్టాలను కానీ, మన జీవితంలో ఉన్న దుఃఖాలను కానీ, మన జీవితంలో ఉన్న శపితమైన ప్రతిదీ కూడా అణిచివేసేది సమాధానకరమైన మాట అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే సమాధానం లేదు, వాక్యం లేకపోతే నీలో సంతోషం లేదు. మరి ఈ రోజున నీలో ఏముంది? ఏమి కలిగి ఉన్నా? మనుషునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు సమాధానముగా మాట్లాడుతున్నావు, కానీ లోపల మాత్రం మోసం చేసే తలంపు, మోసం చేసే ఆలోచన, కీడు కల్పించే ఆలోచన. ప్రియదేవుని బిడ్డ, నా దేవుడు ఏనాడు నిన్ను నన్ను కూడా మాయపరిచి మోసం చేయలేదు, కానీ నా దేవుడు నిత్యము కూడా నిన్ను నన్ను సమాధానపరిచాడు. సమాధానకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు నిత్యము కూడా మనల్ని బలపరచుచూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు జ్ఞానైన సొలొమోను, సమాధానపరచు ప్రతి ఆలోచన కూడా మనిషికి సంతోషాన్ని ఇస్తుందట. దేవుని వాక్యం సంతోషం, దేవుని వాక్యం ఆనందం, దేవుని వాక్యమే పరిపూర్ణమైన శాంతి, దేవుని వాక్యమే పరిపూర్ణమైన సమాధానం. ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా, ఏ చోట వెతికినా, ఏ మనుషుని ద్వారా నువ్వు ఆలోచించినా, ఏ మనుషుని వైపు నువ్వు చూచినా ఆ మనుషుని ద్వారా సమాధానం అనేది రాదు. కానీ సమాధానం వచ్చేది కేవలం దేవుని ద్వారానే, దేవుని వాక్యము ద్వారానే. ఆ వాక్యము ద్వారా నిత్యమైన సమాధానాన్ని అనుభవిందా. సమాధాన ఆలోచన చెప్పే మనిషిగా ఉండు. ఒక క్రైస్తవునిగా నీవు ఉన్నావు. నేటి వరకు దేవుడు నేను జీవింపచేస్తాడు అంటే ఇతరులకు సమాధానకరమైన మాటలు తెలియచేయి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను బహుగా దీవిస్తాడు. ప్రార్థన కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఈ రోజున ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రభా, సమాధాన ఆలోచన చెప్పే ప్రతి ఒక్కరు సంతోషిస్తారని చెప్పావు. ఆ మాట మా జీవితాలు నీరు కట్టి ఫలించునుగాక. తోడై ఉండండి, నడిపించండి, ఆదరించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.